హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోదరి హోమ్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ చేసుకుందామా? చాలా సింపుల్ అండి. నా ప్రాసెస్లో ప్రాన్స్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేద్దాం. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇలా ఈ విధంగా రావాలి. వాటిని సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు కొన్ని వేద్దాం, మసాలా సరుకులు. అలాగే టమోటా, పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దాం. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా. ఒక హాఫ్ అన్ అవర్ ముందే రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, అలాగే పెరుగు, మసాలా పౌడర్ కొంచెం వేసి కలిపి పెట్టిన రొయ్యల్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. దీన్ని కూడా చక్కగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇది కూడా. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను, సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి లిడ్ పెట్టి ఉంచుతాం. ఎసరు మరిగే వరకు. ఎసరు మరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరుగుతున్న ఎసరులోనే గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ ముందే కడిగి నానబెట్టిన బియ్యాన్ని కూడా యాడ్ చేద్దాం. దీన్ని ఒకసారి చక్కగా కలిపి ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే రైస్కి, ఉడుకుతున్న రైస్కి ఆ వాటర్తో పాటు ఆ ఫ్లేవర్ అనేది ఎక్కుతుంది. చూడండి, కొంచెం సేపటి తర్వాత కొంచెం అయింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుతాము. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచితే చక్కగా ఉడికిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. చూడండి, వెట్నెస్ అనేది పూర్తిగా పోయే వరకు రైస్ని ఉడికిపెడితే సరిపోతుంది. మనం వేసిన వాటర్కి రైస్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.